తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల వేళ ఏఎంఎంకే అధినేత టీటీవీ దినకరన్ ఎన్డీఏ కూటమిలో చేరారు. ఈ మేరకు చెన్నైలో తమిళనాడు బీజేపీ ఎన్నికల ఇన్ఛార్జ్ పీయూష్ గోయల్ను కలిసి తన నిర్ణయాన్ని ప్రకటించారు. రాజీ పడిన వారు ఎప్పుడు ఓడిపోరని టీటీవీ దినకరన్ అన్నారు. ఇదొక కొత్త ప్రారంభమని తెలిపిన ఆయన, దివంగత మాజీ సీఎం జయలలిత మద్దతుదారులుగా తమిళనాడులో కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు కృషి చేస్తామని చెప్పారు. వ్యక్తిగత వైరుధ్యాలు పక్కన పెట్టి తమిళనాడు అభివృద్ధి, ప్రజల సంక్షేమం కోసం ఎన్డీఏలో చేరానని తెలిపారు. దినకరన్ మళ్లీ ఎన్డీఏ కూటమిలో చేరడం సంతోషకరమని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. డీఎంకే అసమర్థ పాలన, ఆ పార్టీ నాయకులు చేసిన అవినీతిని తమిళనాడు ప్రజలకు తెలియజేస్తామని చెప్పారు. 2024 లోక్సభ ఎన్నికల్లో దినకరన్ పార్టీ ఎన్డీఏ కూటమిలో భాగంగా పోటీ చేసింది. అయితే గత ఏడాది కూటమి నాయకత్వ బాధ్యతలను పళనిస్వామికి అప్పగించగా ఆయన వ్యతిరేకించారు. విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీతో పొత్తు పెట్టుకోవాలని ప్రయత్నించినా అది సఫలం కాలేదు. చివరకు మళ్లీ ఎన్డీఏ కూటమిలో చేరారు.